హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్. క్యాలెండర్ వస్తుందా? క్యాలెండర్కి ముందు నోటిఫికేషన్లు వస్తాయా? ఈ వచ్చే నోటిఫికేషన్లు క్యాలెండర్లో, జాబ్ క్యాలెండర్లో పరిగణలోకి తీసుకుంటారు. నోటిఫికేషన్లు అసలు ఎప్పుడు రావచ్చు? ఇలాంటివి నాకు రోజుకి ఫోన్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే నేను మీకు చెప్పేది ఒకటే, ఒక సూటి ప్రశ్న ఇప్పుడు వేస్తాను మిమ్మల్ని. సబ్జెక్టు ఎంతవరకు చదివారు? మీరు సబ్జెక్టు ఎంతవరకు చదివారు? నిజాయితీగా చెప్పండి. మీరు ఫ్రెష్ క్యాండిడేట్లు అయితే ప్రిపరేషన్లో నిజాయితీగా చెప్పండి, సబ్జెక్ట్ ఎంతవరకు చదివారు? ఒకవేళ సీనియర్లు అయితే సబ్జెక్టు ఎంతవరకు మీరు రివ్యూ చేశారు? ఏదైనా క్యాలెండర్ వస్తుందని తంబోనైల్ పెట్టినా, త్వరలో నోటిఫికేషన్లను పెట్టినా చూస్తున్నారు, కానీ సబ్జెక్ట్ ఎప్పుడు చదువుతున్నారు? సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఎంతవరకు చదువుతున్నారు? అసలు మిమ్మల్ని నేను ఊరుకోను. నాకు మీ మీద కోపం వస్తుంది. ఎందుకంటే చడి చప్పుడు లేకుండా నోటిఫికేషన్లు వస్తున్నాయి. దానికి ఉదాహరణ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషనే. దీని వెనకతలే ఎండోమెంట్ నోటిఫికేషన్ రెడీగా ఉంది. మనం ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నాం. నోటిఫికేషన్లు వాటి ద్వారా అవి వస్తున్నాయి, వాటి ద్వారా అవి వెళ్ళిపోతున్నాయి. ఈ వీడియో చేయడంలో ప్రధాన ఉద్దేశం, మీ దగ్గర ఎంతవరకు సబ్జెక్ట్ ఉంది, మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు. బీట్ ఆఫీసర్స్కి సెప్టెంబర్ 7వ తారీఖున ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఎన్ని రోజులు ఇచ్చారు? నిండా నెలన్నర కూడా ఇవ్వాల ప్రిలిమ్స్కి. నేను ఇంతకుముందే 2 వీడియోల కింద ఒక వీడియో చేశాను, చూడండి. నోటిఫికేషన్లు ఇవ్వరు, ఇస్తే ఆగరు అని చెప్పి ఒకటి చేశాను. కిందే కనపడతా ఉందో చూడండి, నా వీడియోల కింద ఒక యూట్యూబ్ క్లాస్ చెప్పాను. నోటిఫికేషన్లు ఇవ్వరు, ఇస్తే ఆగరు అని. ఈరోజు అదే అయిందిగా. ముందు మనం మీకు దండం పెడతాను, 100% సబ్జెక్టు సుస్థిరం చేసుకోండి. ఈ వీడియో విన్న తర్వాత మీరు విజయనగర సామ్రాజ్యం గురించి నేను ఒక వీడియో పెడతాను, ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ఆ సబ్జెక్ట్లో మీరు ఎంతవరకు నిష్ణాతులై ఉన్నారో చూసుకుని, ఆ సబ్జెక్ట్ మొత్తం నేను ఓకే అని మీరు అనుకుంటే, మీరు ఇలాంటి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయని చదవకుండా ఎదురు చూడవచ్చు, తప్పులేదు. కానీ అసలు చదవకుండా, సబ్జెక్ట్లో రాణించకుండా, సబ్జెక్ట్ ప్రిపరేషన్ చేయకుండా నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అన్న తంబోనైల్స్ పెట్టినవన్నీ చూసుకుంటూ, తీరా నోటిఫికేషన్ రాగానే టైం లేదని ఆ తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ, ఇది పద్ధతి కాదు. మనమన్నా మారాలి, ప్రభుత్వం అన్నా మారాలి. ప్రభుత్వం మారడల్లా, చెప్పకుండా నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది, సమయం ఇవ్వకుండా ఎగ్జామ్స్ పెట్టేస్తుంది. ప్రభుత్వం మారడల్లా. అప్పుడు వాళ్ళు మారినప్పుడు మనం ఏం చేయాలి? అనిత, మనం ఏం చేయాలి? మనం మారాలి. మనం మారి సబ్జెక్ట్ చదువుకుంటూ పోవాలి. ఇంకోటి, ఇప్పుడు నోటిఫికేషన్ల విషయానికి వస్తే, బీట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు వచ్చాయి, 30 ఏళ్ళు అని అన్నారు. 2 ఏళ్ళు పెంచమని అర్జీ ఈరోజు రేపో నేను ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. 32 ఏళ్ళు ఇవ్వండి, చాలా రోజులు అయింది కదా నోటిఫికేషన్ ఇచ్చి మీరు అని. రాత్రి ఒక బాబు కూడా ఫోన్ చేసి చాలా బాధపడ్డారు. సార్, ఈ నోటిఫికేషన్ వచ్చి 7-8 ఏళ్ళు అయింది సార్, నేను మెయిల్స్ కూడా పంపాను ఏపీపీఎస్సీకి, స్పందన లేదు సార్, ఇంకొక 2 ఏళ్ళు ఓపెన్ కేటగిరీకి ఇస్తే బాగుంటుంది సార్, మేము కూడా వెళ్ళిపోతాం సార్. నోటిఫికేషన్లో 691 ఉద్యోగాలు సార్, ఫారెస్ట్ ఉద్యోగాలు సార్ అని పాపం కళ్ళెమట నీళ్లు పెట్టుకున్నాడు ఆ కుర్రాడు. లేదు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, ప్లస్ వీడియో కూడా చేస్తాను అని చెప్పి ఇప్పుడు వీడియో చేస్తూ ఉన్నాను. అంటే జనవరి క్యాలెండర్ అని మనం అనుకుంటున్నప్పుడు, క్యాలెండర్ కన్నా ముందే టపటపా నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2 నాకు తెలిసి వీటి వెంబడి వరుసలో అవి కూడా ఉంటాయి. క్యాలెండర్లో ఇస్తారా, క్యాలెండర్ అని చెప్పకుండా ఇలా నోటిఫికేషన్లు ఇస్తారా మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు కూడా క్యాలెండర్లోనే పెట్టాలి. కానీ క్యాలెండర్లో పెట్టకుండా ముందే చడి చప్పుడు కాకుండా ప్రశాంతంగా సడన్గా నోటిఫికేషన్ ఇచ్చేశారు. సెప్టెంబర్ 7 పరీక్ష అన్నారు. కాబట్టి ఎన్ని రోజులు ఉందో మధ్యలో మనకు టైం లేదు. అందువల్ల ప్రభుత్వం మారదు. అలాంటప్పుడు మనమేం చేయాలి? మనమే మారి, మనమే ప్రిపరేషన్ చేసుకుంటూ, మనమే చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సబ్జెక్ట్ నేను ఏమంటానంటే, ఇది ఒక జర్నీ. ఈ జర్నీలో నోటిఫికేషన్లు వస్తుంటే మీరు రాసుకుంటుంటారు, వెళ్ళిపోతుంటారు, జాబ్లు వస్తాయి. అసలు ప్రిపరేషనే లేకపోతే, సబ్జెక్టే లేకపోతే,
సబ్జెక్టే మనం నింపుకోకపోతే, ఒక్కసారి సబ్జెక్ట్ అంటే ఎలా ఉంటుందో ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో పెడుతున్నాను నేను, నెక్స్ట్ ఎమ్మటే పెడతాను విజయనగరం అడ్మినిస్ట్రేషన్ గురించి. ఆ వీడియో చూడండి, సబ్జెక్ట్ ఎలా ఉంటుందో, ఆ సబ్జెక్ట్ ఎలా కిక్కిచ్చిందో చూడండి. సబ్జెక్ట్ని పట్టుబట్టండి. మీరు ఫ్రెషర్స్ అయితే సబ్జెక్ట్ బాగా చూసుకోవాలి, లోతుగా విశ్లేషణ చేసుకోవాలి. నేను చెప్పే లెసన్ లాగా చదివి ఉంటే రిమైండింగ్ చేసుకోవాలి. ఎందుకంటే చడి చప్పుడు లేకుండా వర్షాలు వచ్చినట్టు చడి చప్పుడు లేకుండా నోటిఫికేషన్లు వస్తున్నాయి. కాబట్టి నోటిఫికేషన్లు వస్తాయి. మళ్ళీ చెప్తున్నానుగా, క్యాలెండర్కి జాబ్ క్యాలెండర్కి నోటిఫికేషన్లు ముందే వస్తున్నాయి. కాబట్టి జాబ్ క్యాలెండర్ని కాస్త పక్కన పెట్టండి. వచ్చినాటిని మనం సద్వినియోగం చేసుకుని మనం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఏతా వాత హిస్టరీ అన్నయ్యగా మీకు నేను చెప్పేది ఏంటంటే, సబ్జెక్ట్ చదవండి, పరీక్షలకి చదవండి. ఇప్పుడు బీట్ ఆఫీసర్స్కి ఎంత పెద్ద సిలబస్ ఇచ్చాడు, భయం వేస్తుంది సిలబస్ వైపు చూస్తే. ఎప్పుడు గుర్తు చేస్తారు? 7వ తారీఖు ప్రిలిమ్స్, ఇవ్వట్లేదు నోటిఫికేషన్ అని వేచి చూస్తే నోటిఫికేషన్ ఇచ్చేశాడు. అప్పుడు చదవకుండా ఉండడం మన తప్పే కదా. వాళ్ళు మారారు, మనం మారాలి. ఎందుకంటే లైఫ్ మనది, జీవితం మనది, జీవన ప్రమాణం మనది, ఎదగడం మనది, నలుగురిలో నిలబడేది మనం. అందువల్ల మనం చదువుకుంటూ పోవాలి. ఎప్పటికీ చదువుకుని సబ్జెక్ట్ రెడీ చేసుకుని ఉండాలి. రైలు వస్తూ ఉంటుంది, టికెట్ కొనకుండా నిలబడతామా? ముందే టికెట్ కొనుక్కుని ప్లాట్ఫామ్ మీద నిలబడతాం, రైలు రాగానే ఎక్కేస్తాం, అవ్వాల్సిన చోటకి రీచ్ అవుతాం. ఇదేమీ లేకుండా ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్ అంటే, వచ్చిన తర్వాత టైం చాలదు. నేను మొత్తుకునేది అదే, వచ్చిన తర్వాత టైం చాలదు. ఏ ఎగ్జామ్కైనా వాళ్ళు టైం ఇవ్వడం లేదు, డిఎస్సి కూడా ఇవ్వలేదు. అందువల్ల మీరు చదువుకోండి. రేపు ఎగ్జామ్ అనుకుని రాత్రి పగలు ఇప్పుడు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సబ్జెక్ట్ చదవండి. సబ్జెక్ట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ విజయనగరం వీడియో పెడుతున్నా, అది చూసి నేర్చుకోండి. సబ్జెక్ట్ చదవండి. నోటిఫికేషన్లు గుడ్డు చప్పుడు కాకుండా వస్తాయి, వెళ్ళిపోతాయి. నోటిఫికేషన్లు ఇస్తారో లేదో తెలియదు, ఇవ్వరో లేదో తెలియదు, కానీ ఇచ్చేస్తారు. తర్వాత మనకి సమయం ఇవ్వరు, అందువల్ల మీరు చదువు పెట్టుకోండి. ఇంత గంటాపదంగా నొక్కి ఒక్కడిని ఇస్తున్నాను. ఎందుకంటే నోటిఫికేషన్లు వృధాగా కళ్ళ ముందు వెళ్ళిపోకూడదు, అందులో మీరు ఉండాలి. ఓకేనా నాన్న? కొంచెం కోపంగా చెప్పాను, ఏమనుకోకండి. మీ బాగు కోరే సబ్జెక్ట్ చదువుకోండి. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. సీరియస్గా ప్రిపరేషన్ చేయండి. జాబ్ క్యాలెండర్కి ముందే నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇది ఒక శుభ సూచకం, శుభ శకునం, శుభ పరిమాణం కాదు, పరిణామం. ఉంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీరు చదువుకోండి, సీరియస్గా చదువుకోండి. ఎందుకు వాపోతున్నానో అర్థం చేసుకోండి, సీరియస్గా చదువుకోండి. ఓకేనా? నోటిఫికేషన్ వృధాగా మన ముందు వెళ్ళకూడదు. మన పరిగెత్తుకు వెళ్తాం, రైలు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత బాధేసింది, ఎక్కాల్సిన రైలు వెళ్ళిపోతే ఎంత పెయిను. మన గ్రూప్ 2 కూడా అట్టాగే పోగొట్టుకున్నాం. రకరకాల కారణాలు ఉండొచ్చు అందులో. ఒకసారి చదవండి, సబ్జెక్ట్ చదవండి. ఉంటా. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్.